హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం గేమ్ వేర్ ఈజ్ మై వాటర్ 2లో లెవెల్ 11. ఇది ఒక పజిల్ గేమ్. మన ఆలోచన శక్తిని పెంచుతుంది. ఇలాంటి గేమ్స్లో హింస ఉండదు. నాన్ వైలెన్స్ గేమ్స్ అండి, అందరికీ సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి లెవెల్ 11లో నీరు కింద పైన ఉన్న స్వాంపీకి దగ్గరకు చేరాలి. కానీ మధ్యలో మనం ఉన్న శాండ్ అనేది జాగ్రత్తగా డిగ్ చేసుకోవాలి. వాటర్ వృధా అయిపోయినా పర్లేదండి, కాకపోతే రాంగ్ డైరెక్షన్లో కనుక మనం చేస్తే ఆ గేమ్ అనేది మనం ఆడుకోవాలి. ఇందులో నేను చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగినాయి, కానీ లాస్ట్కి అయితే మాత్రం నేను బాగానే ఆడని అనుకుంటున్నాను. స్లోగా తవ్వాలండి ఇక్కడ. అందులో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి. ఇలాంటి ఎన్నో మంచి గేమ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నీరు నేరుగా బాత్ టబ్లోకి వెళ్ళేటట్టుగా నేను చూపిస్తాను. ముందు నాకు అర్థం కాలేదు, బట్ ఐ యూజ్ హింట్ అండి. ఈ గేమ్ మనకి ఒక చిన్న పాఠం చెప్తుంది. తొందరపడకుండా ఆలోచించి పని చేస్తే జీవితంలో కూడా మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి గేమ్స్ డైలీ లైఫ్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు ఈ లెవెల్లో చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయండి, చూశారు కదా. ఇప్పుడు నేను చూపిస్తాను కరెక్ట్ పాత్ అనేది. మీరు ఆ పాత్లో మాత్రమే డిగ్ చేస్తే ఈ గేమ్ అనేది మీకు సక్సెస్ఫుల్గా అయితే మాత్రం వర్క్ అవుతుంది. ఒక్కసారి చూడండి. మీకు ఈ గేమ్ నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని ఆడండి. మీరు ఆడుతున్నారా లేదా అని మాత్రం నాకు కింద మెన్షన్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు గేమ్స్ ఆడతారా? ఆడితే ఎలాంటి గేమ్స్ ఆడతారు? కింద మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.